తెలంగాణ నిరుద్యోగులారా, మేధావులారా, విద్యావంతులారా, మరి రాష్ట్రంలో నిరుద్యోగుల సమస్యల మీద, నిరుద్యోగులు పడుతున్న బాధల మీద గొంతు ఎత్తవలసిన అవసరం ఉన్నది. నిరుద్యోగులకు సంబంధించిన ఒక ఇంపార్టెంట్ వీడియోనే ప్లే చేస్తున్నా, మీరు చూడండి. టీఎస్పీఎస్సీ బోర్డు కానీ ఇతర బోర్డులో ఉన్న కోర్టు సమస్యలను అధిగమించి సరైన విధానంలో ఒక ప్రశాంత వాతావరణంలో పరీక్ష నిర్వహించలేదు. ప్రశాంతత అనేది మన మీద డిపెండ్ అయింటుంది, నెంబర్ 1. నెంబర్ 2, కోర్టులు స్వయంగా వాటికి అవి వచ్చి సుమోటోగా ఈ కేసులు విచారించడం లేదు. ఈ కేసులు మనమే వేస్తున్నాం. యూపీఎస్సీ మీద ఎందుకు రావట్లేదు ఇట్లాంటి కేసులు, మిగతా చోట్ల ఎందుకు రావట్లేదు అంటే తెలంగాణ సమాజం పొలిటికల్గా చాలా వైబ్రెంట్గా ఉన్న సమాజం కాబట్టి తెలంగాణ సొసైటీ అటు ఉద్యమం వల్ల వైబ్రెంట్ అయింది, పొలిటికల్ కాంపిటీషన్ వల్ల కూడా 3 పార్టీలు బలాబలాలు చూపించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. వాళ్ళకి విద్యార్థి విభాగాలు ఉంటాయి. నిన్నటి వరకు కోర్టు కేసులు వేసినటువంటి ఆయన సడన్గా ఎమ్మెల్సీ అవుతాడు. నిన్నటి వరకు ఎమ్మెల్సీగా మంత్రిగా ఉన్న ఆయన సడన్గా కోర్టు కేసు వేస్తాడు. దీనికి ఏం బాధ లేదు. విద్యార్థులు ఏమైపోతున్నారు అనేది అవసరం లేదు. నేను మొట్టమొదటిసారిగా చూస్తున్నాను భారతదేశంలో కోచింగ్ సెంటర్లకు వచ్చి ఎన్నికలకు ప్రచారం చేసిన ఎన్నికలు 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక. భారతదేశంలో ఇక్కడ ఢిల్లీలో పోతే బోలెడన్ని కోచింగ్ సెంటర్లు, 1000 మంది విద్యార్థులు అక్కడికి పోరు. ఎందుకు పోరంటే అక్కడ వాళ్ళకి ఓటు హక్కు లేదు. అశోక్ నగర్లో ఉన్న అందరికీ ఓటు హక్కు ఉండదు. ప్రభావితం చేయగలుగుతారు, బస్సు యాత్ర చేయగలుగుతారు. అంటే ఇక్కడ ఒక పొలిటికల్ ఇంటెన్షన్ ఉంటాయి. నిన్నటి వరకు అధికారంలో ఉన్న వాళ్ళే ఇవాళ వచ్చి మళ్ళీ ఇంకొక రకంగా మాట్లాడుతుంటారు, మళ్ళీ ఇన్స్టిగేట్ చేస్తుంటారు. మళ్ళీ మేము వచ్చి రండి అశోక్ నగర్ అంటారు. అప్పుడు ఉన్నప్పుడు వాళ్ళు రారు. ఇప్పుడు సో ఇవన్నిటి నేపథ్యంలో కోర్టు కేసులు ఎక్కువ అవుతుంది. మీ క్వశ్చన్ పేపర్ బయటకు వచ్చిన తర్వాత, మీ పరీక్ష రాసి సాయంత్రం వచ్చిన తర్వాత ఫస్ట్ చాలామంది అడ్వకేట్లు దాన్ని వెతుకుతున్నారు. చాలామంది మీ కోచింగ్ సెంటర్లో ఉన్నటువంటి వాళ్ళు వెతుకుతున్నారు. ఎన్ని అనుకూలంగా వచ్చినా, ఎన్ని వ్యతిరేకంగా వచ్చినాయి. ఇది ఒక హైలీ మోటివేటెడ్ దీంతో స్పిరిట్ తోటి కోర్టులోకి వెళ్తున్నా. కానీ కోర్టుల్లో న్యాయం జరుగుతుంది. మనం గతంలో గ్రూప్ 1 చూసినాం, గ్రూప్ 2 చూసినాం. 100 కేసులు, 100 కేసులు వచ్చినాయి. ఏది నిలబడదు ఫైనల్. కొన్నిసార్లు ఇంపల్సివ్ జడ్జిమెంట్స్ వస్తున్నాయి. నేను అన్నీ పునీతమైనటువంటి ఇదే ఉంటుందని అనుకోను. అది సరైనటువంటి ఆర్గ్యుమెంట్ చేయలేకపోవడం వల్ల, సరైన ప్రజెంటేషన్ చేయలేకపోవడం వల్ల జడ్జిలో తప్పుపడడానికి లేదు. నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీకు సెకండ్ గ్రూప్ 1 ఎందుకు రద్దు అయింది? ఒక చిన్న ఇష్యూ తోటి రద్దు అయింది. మొన్న నీట్ ఎందుకు రద్దు కాలేదు? నీట్ రద్దు చేయము అని చెప్పి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఏం చెప్పాడు? ఏదో 2900 మందికి లీక్ అయినంత మాత్రాన ప్రపంచం అంతా లీక్ అయినట్టు కాదు. గ్రూప్ 1 ఎంతమంది లీక్ అయిందండి ఇవాళ వరకు? గ్రూప్ 1 సిట్ ఎంతమందిని పట్టింది? 9 మందిని పట్టింది. 9 మందికి పేపర్ లీక్ అయిందన్న అనుమానంతో ఏమో మొత్తం 3.5 లక్షల మంది ఎగ్జామ్ రద్దు చేసినాం కదా. మరి సుప్రీంకోర్టు ఎందుకో 2000 మందిని లీక్ అయినా కూడా రద్దు చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళకు మళ్ళీ పెట్టండి పరీక్ష అని చెప్పింది. అంటే అక్కడ ప్రజెంటేషన్ చేసిన పద్ధతి, జడ్జిలు వ్యవహరించినటువంటి పద్ధతి, ఆలోచించిన పద్ధతి, దీనివల్ల జడ్జిమెంట్లు వస్తుంది. అయినప్పటికీ కూడా నేను చెప్తున్నాను, బహుశా 27th ఉందా మీది హియరింగ్ ఎప్పుడు? ఆ రోజుకి అన్ని క్లియర్ చేయాల్సినటువంటి బాధ్యత కోర్టు మీద ఉందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు ఇన్ని ప్రశ్నలు వస్తున్నాయి కదా, మీ మెంటల్ ఇదిని దృష్టిలో పెట్టుకున్నా సరే కోర్టు ఆ దిశగా జడ్జిమెంట్ ఇస్తుందని నేను ఆశిస్తున్నాను. విన్నారు కదా మీరు? ఈ సార్ పేరు గంటా చక్రపాణి. ఈ సారు తెలంగాణ ఉద్యమకారుడు. మలిదేశ తెలంగాణ పోరాటంలో చాలా ఉద్యమాలు చేసిండు, చాలా గొప్పగా రాతలు కూడా రాసిండు. మాజీ జర్నలిస్ట్ కూడా. అంబేద్కర్ ఒక ఓపెన్ యూనివర్సిటీలో కూడా వర్క్ చేసిండు. నాకు తెలిసి దానికి వీసీగా కూడా చేసిండు అనుకుంటా. ఈ సార్ ఏమని మాట్లాడుతుండంటే, ఎక్కడ మాట్లాడుతున్నా చూడండి. ఫస్ట్ కే కృష్ణ ప్రదీప్ 21st సెంచరీ ఐఏఎస్. ఇది ఆంధ్రాకు సంబంధించిన ఒక స్టడీ సెంటర్, ఇది కోచింగ్ సెంటర్. అందులోకి వెళ్ళి
ఈయన ఒక మోటివేషన్ ఒక క్లాస్ ఇస్తేనో 50,000 లక్షనో 20,000 30,000 ఇస్తాడు. ఆ డబ్బుల కోసం పోయి ఈసారు ఈ ప్రొఫెసర్ గారు పోయి దాంట్లో ఏమని మాట్లాడుతుండు, కోట్ల కేసులన్నాట రాజకీయ నాయకులు వేపిస్తున్నారట, వాళ్ళు కుట్రపూరితంగానే చేస్తూ ఉన్నారట, నిరుద్యోగుల పరిస్థితి అంతే ఉంటుందట, బయోమెట్రిక్ అంశం చిన్న అంశం అట, సిట్టు ఎంతమందిని వెరిఫై చేసింది, సిట్టు ఎంతమందిని పట్టుకున్నదని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఒక బాధ్యత గల ప్రొఫెసరు, తెలంగాణ ప్రజలు చాలా గొప్పగా అనుకుంటున్న మేధావి, మాజీ టీజీపీఎస్సీ చైర్మన్, అప్పుడు టీఎస్పీఎస్సీ ఉన్నది, తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఈయన ఏం చెప్తున్నాడు, కోట్ల కేసులన్నీ నిలబడవంట, ఒక్కొక్కసారి నెగుతాయంట, ఇంపల్సివ్గా జడ్జిమెంట్ వస్తుందంట, ప్రభుత్వం తరపు న్యాయవాదులు సరిగ్గా వాదించకపోతేనే ఇట్లా ఒక్కోసారి రద్దు అవుతుంది, లేకుంటే రద్దు కాదు అని. ఒక టీఎస్పీఎస్సీ చైర్మను ఆయనకు ఉండే గల హక్కులు అధికారాలు, ఈయన ఎక్స్ కావచ్చు, ఈయన మాజీ చైర్మన్ కావచ్చు, కానీ తెలంగాణ ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఏదైతే ఆఫీసర్ ఉద్యోగాలు, వివిధ ఉద్యోగ నోటిఫికేషన్లు, గ్రూప్ 1 అయినా 2 అయినా 3 అయినా 4 అయినా, వాటికి సంబంధించిన రహస్య ఎజెండా ఏదైతే ఉందో ఈ సార్కు తెలుసు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాతకి కేవలం ఈయన ప్రొఫెసర్ మాత్రమే. ఒక చైర్మన్ కావాలంటే దానికి సంబంధించిన ప్రొసీజర్ ఉంటుంది. ఐఏఎస్ క్యాడర్ వాళ్ళు మాత్రమే ఉండాలి, లేకుంటే గ్రూప్ 1 10-15 సంవత్సరాలు సర్వీస్ చేసిన వాళ్ళకి మాత్రమే ఇస్తారు. ఈయన మాట్లాడే మాటలు ఎంత దుర్భరంగా, ఎంత ఆక్వార్డ్గా, ఎంత బుర్రలేనివిగా చూడొచ్చు మనం. 30 లక్షల మంది నిరుద్యోగులు చేస్తున్న పోరాటం ఉత్తదే అని చెప్తాడు ఈయన. క్వశ్చన్ పేపర్లు లీకేజ్ కాలే, బయోమెట్రిక్ ఫెయిల్ కాలే, 3 సార్లు ఎందుకు పెట్టిర్రండి? 3 సార్ల గ్రూప్ 1 ఎందుకు పెట్టిర్రు? 3 సార్ల గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎందుకు పెట్టిర్రు? అంటే హైకోర్టు ఇచ్చే తీర్పులు ఉత్తాయని చెప్తున్నారా మీరు? హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కూడా ఆయనకు లేదు నాలెడ్జ్, మీకే ఉన్నది. మీరు ఎందుకని ఇట్లా ప్రభుత్వానికి సంబంధించిన ఒక బీసీ స్టడీ సర్కిల్లో, ఎస్సీ స్టడీ సర్కిల్లో, ఎస్టీ స్టడీ సర్కిల్లో ఎందుకు చెప్పట్లేరు చక్రపాణి సార్? మీరు ఎందుకు చెప్పడం లేదు? మీరు అంటే వాళ్ళు డబ్బులు ఇవ్వట్లే, ఈ ప్రైవేట్ కోచింగ్ సెంటర్స్ డబ్బులు ఇస్తాయి కాబట్టి నువ్వు చెప్తావు, డబ్బులు తీసుకున్నావు కాబట్టి మెయిన్స్ ఎవరైతే రాస్తున్నారో ఆ అభ్యర్థుల్ని ఆ కోచింగ్ సెంటర్కి అనుకూలంగా మాట్లాడే ప్రయత్నం చేస్తుండు. అంటే ప్రైవేట్ కోచింగ్ సెంటర్లకు అమ్ముడు పోయినావా నువ్వు? మరి గతంలో ఇవన్నీ పేపర్ లీకేజ్ అయిన దానికి, బయోమెట్రిక్ ఫెయిల్యూర్ అయిన దానికి ఇవన్నీ నీకు తెలియదా? కోచింగ్ సెంటర్లతోటి కుమ్మక్కయ్యే దాంట్లో, లీకేజ్ అయిన దాంట్లో మీ ప్రమేయం కూడా ఉన్నదా? ఈ కోచింగ్ సెంటర్ల ప్రమేయం ఉన్నదా? మరి ఏ పార్టీ ప్రమేయం లేదని, ఏ పార్టీ మాకు డబ్బులు ఇవ్వట్లేదని కూడా నిరుద్యోగులు ముందరకు వచ్చి వాళ్ళ సొంత డబ్బులు వాళ్ళు లక్షల కొద్ది కూడగట్టుకొని వాళ్ళు కోర్టులో కేసేసి ఎందుకు? జీవో 29 రాంగు. జీవో 29 అనేది అన్కాన్స్టిట్యూషనల్, ఇది బ్రూటల్. ఇది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజల యొక్క రిజర్వేషన్లను ఎత్తేసిర్రు. వీళ్ళ రిజర్వేషన్ ఎత్తేసిర్రు, నీకు తెలియదా? అది కాస్ట్ గురించి, క్లాస్ గురించి మాట్లాడినా కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడాలి కాబట్టి, కానీ అంశం వచ్చింది కాబట్టి నాకు తెలిసి మీరు కూడా ప్రొఫెసర్ గంటా చక్రపాణి గారు కూడా ఈసారి కూడా ఎవరు అనుకుంటున్నారు? నాకు తెలిసి ఎస్సీ అయ్యే ఉంటాడు. సార్ మీరు ఎస్సీ అయ్యుండి
ఈ రిజర్వేషన్ వయలేషన్ చేస్తూ ఉంటే మీకు తెలియదా? అంటే జీవో 29 మీరు చదవలేదా? జీవో 29లో ఓపెన్ మెరిట్ అన్న అంశం చదవలేదా మీరు? ఓపెన్ మెరిట్ అనే అంశాన్ని చదవలేదా? షార్ట్ ఫార్మ్ సిస్టమ్ గురించి తెలియదా మీకు? లోకల్ నాన్ లోకల్ ఇష్యూ గురించి తెలియదా మీకు? రాంగ్ క్వశ్చన్స్ 14 రాంగ్ క్వశ్చన్స్ ఉండే వాళ్ళ అభ్యర్థులు ఫైల్ చేసిర్రు, తెలియదా మీకు? 14 కేసులు ఉత్తనే పడతాయండి. 14 కేసులకి వాటికి సంబంధించిన ఎన్ని లోపాలు ఉంటే, ఎన్ని తప్పులు ఉంటే అభ్యర్థులు వేస్తారు? అంటే 3,50,000 మందో 3,50,000 వాళ్ళ కోసమే ఈ విధంగా మళ్ళీ చేయవలసిన అవసరం లేదనంటే 30 లక్షల మంది తెలంగాణ నిరుద్యోగులు కేవలం గ్రూప్ 1 కాదు, గ్రూప్ 1, 2, 3, 4 డిఎస్సి, ఎస్ఐ, కానిస్టేబుల్, డిఏఓ, సిడబ్ల్యూఓ, గురుకుల, జేఎల్, డిఎల్ అన్నీ కలిపి రాస్తారు. మీరు ఒక ప్రైవేటు, ఒక ఆంధ్ర పెట్టుబడిదారు కోచింగ్ సెంటర్కి పోయి ఇట్లా ఈ విధంగా మాట్లాడవచ్చా? తెలంగాణ నిరుద్యోగులని బ్లేమ్ చేయొచ్చా మీరు? తెలంగాణకి అస్తిత్వానికి వ్యతిరేకంగా మాట్లాడవచ్చా మీరు? మీరు ఇచ్చే స్టేట్మెంట్ ఏందండి? ఏమని చెప్తా ఉన్నారు? ఈ ప్రైవేట్ సెంటర్స్ అంటే సిండికేట్గా ఏర్పడి వాళ్ళు వ్యాపారం చేస్తూ ఉంటే మీ కళ్ళకు కనపడడం లేదా? ఈసారి ఒకటే కాదు, ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్లు కూడా అందరు పోతూ ఉన్నారు. ప్రొఫెసర్ గణేష్ సార్ పోతా ఉన్నాడు, అడప సత్యనారాయణ పోతా ఉన్నాడు, కోదండరాం పోతా ఉన్నాడు. మీకు ఒక్క క్లాస్కి ఎంత ఇస్తాడు మరే కృష్ణ ప్రదీప్ గారు? ఎందుకని పోతా ఉన్నారు? ఈ 10 సంవత్సరాలనే ఈయన రాజమండ్రిలో ఒక సెంటర్, వైజాగ్లో ఒక సెంటరు, శంషాబాద్లో ఒక సెంటరు, క్రాస్ రోడ్లో ఒక సెంటరు. తెలంగాణ నిరుద్యోగుల యొక్క రక్తం, వాళ్ళ చెమట, వాళ్ళ భూములు అమ్ముకొని వాళ్ళ అమ్మ నాన్నలు చేస్తున్న ఈ ఉపాధి కూలి పని కూడా వాళ్ళ కాయ కష్టం చేసిన డబ్బులు, వాళ్ళ పెన్షన్ పైసలు తీసుకొచ్చి కోచింగ్ సెంటర్లలో పోసి వాళ్ళ కోచింగ్ తీసుకుంటారు. ఎందుకు? ఈ తెలంగాణలో మేము కూడా ఆఫీసర్ని కావాలి, ప్రజలకు సేవ చేయాలి, మా కుటుంబాలు బాగుపడాలి, మా బతుకులు మారాలి. ఏజ్ అయిపోతున్నా, వాళ్ళ మానసిక సమస్యలు పెరుగుతున్నా, ఇంట్లో ఎన్ని ఇబ్బందులున్నా కుటుంబాలను త్యాగం చేసి పల్లెటూరుల నుండి హైదరాబాద్కి వచ్చి కోచింగ్ సెంటర్స్లో జాయిన్ కావాల్సిన అవసరం ఎందుకు వస్తుంది? ఆస్తులు అమ్ముకోవాల్సిన దుస్థితి ఎందుకు వస్తుంది? తాళి పుస్తకాలు ఎందుకు అమ్ముకోవాల్సిన దుస్థితి వస్తుంది? మీరే కదా నీళ్లు, నిధులు, నియామకాల కోసం ఉద్యమం చేసింది. మీరే కదా తెలంగాణ ఉద్యమం మీద, అస్తిత్వం మీద తెలంగాణ ప్రజలు ఏ విధంగా మోసపోతుర్రు, తెలంగాణ ఉద్యోగాలు ఏ విధంగా కొల్లగొట్టబడుతున్నాయని మీరు ఎన్ని ఆర్టికల్స్ రాసిరు? మీరు తెలంగాణ జైత్ర యాత్ర అని ఒక పుస్తకమే రిలీజ్ చేసిరుగా మీరు తెలంగాణ చరిత్ర మీద, మళ్ళీ చేస్తే తెలంగాణ పోరాటంలో. మరి ఎందుకని ఇట్లా మాట్లాడుతున్నారు మీరు? తెలంగాణ నిరుద్యోగులు అంటే, తెలంగాణ అస్తిత్వం అంటే, తెలంగాణ పోరాట పటిమ అంటే ఇప్పుడు మీకు అదొక మాసిపోయినట్టు అనిపిస్తుందా? మీకు ఎందుకని గుర్తు రావడం లేదు? నువ్వు మాట్లాడాలనుకుంటే ఎన్ని లేవు తెలంగాణ కోచింగ్ సెంటర్స్? ప్రభుత్వమే ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వమే బడ్జెట్ పెట్టి నిర్వహిస్తున్న కోచింగ్ సెంటర్స్ లేవా? ఉమ్మడి 10 జిల్లాల్లో కోచింగ్ సెంటర్స్ నిర్వహిస్తుంది తెలంగాణ ప్రభుత్వం. వాటి బడ్జెట్ పెంచి ఈ ప్రైవేట్ కోచింగ్ సెంటర్స్కి పోకుండా వాళ్ళకి ఉద్యోగ భద్రత, వాళ్ళకి ఫ్రీ మెటీరియల్, వాళ్ళకి ఫుడ్, బెడ్, షెల్టర్ ఇచ్చి వాళ్ళకి ఆవాసం కల్పించి కోచింగ్లు ఇప్పియమని మాట్లాడేది పోయి కోర్టులో కేసులు ఇట్లేస్తుర్రు, వాళ్ళు పని కట్టుకొని వేస్తుర్రు. కేసులు వేసిన ఆయన ఎమ్మెల్సీ అవుతాడు చెప్పాడు డైరెక్ట్. కాంగ్రెస్ పార్టీకి చెందిన బల్మూరి వెంకట అని చెప్పరాదు? ఆ ధైర్యం లేదా? కోచింగ్ సెంటర్స్ పెట్టిన ఆయన రియాజ్ ఆయన 5 మంత్ర అనే పేరుతోటి ఆయన బోధించేవాడు, ఆయనే చేసిందే కుట్ర అని చెప్పరాదు? మరి ఆ చెప్పే ధైర్యం లేదా మరి మీకు? డైరెక్టే చెప్పొచ్చు కదా మీరు మానుకోండి. అవాకులు చవాకులు నిరుద్యోగుల మీద మాట్లాడే అవాకు చవాకులు మానుకోండి. వాళ్ళని బ్లేమ్ చేసుడు మానుకోండి. కోర్టులు ఇచ్చిన తీర్పులని వాటి గౌరవం ఇచ్చే పని పెట్టుకోండి. అనవసరంగా నోరు బారేసుకొని
వాళ్ళు ఇచ్చే 20,000కి 30,000కి 50,000కి ఆశపడి ఆ కోచింగ్ సెంటర్లు మాట్లాడమన్నట్టు మాట్లాడితే తర్వాతకి మీ క్యారెక్టరే అసాసినేషన్ అవుతుంది, మీ అస్తిత్వం దెబ్బతింటుంది. మిమ్మల్ని మేధావిగా అని గుర్తించడానికి కూడా ప్రజలు ఇబ్బంది పడతారు. భవిష్యత్ తరాలకి ఏమని చెప్తారు? తెలంగాణ ప్రజలారా, నిరుద్యోగులారా, ఇగో ఈ పరిస్థితి మారాలి. మేధావులు కూడా ఈ విధంగా మాట్లాడకూడదు. మేధావులు కూడా మీరేం చేస్తున్నారో ఒకసారి ఆత్మ విమర్శ చేసుకోండి. తెలంగాణ పోరాటము ఎందుకు జరిగింది? తొలిదశ తెలంగాణ పోరాటంలో సుమారు 360 కంటే ఎక్కువ మంది ఎందుకు చనిపోయారు? తెలంగాణ అమరవీరులు మలిదశ తెలంగాణ పోరాటంలో ఎందుకు అశులు బాసిర్రు? వేణుగోపాల్ రెడ్డి అయినా, ఒక శ్రీకాంత్ సార్ అయినా 1300 మంది ఎందుకు చనిపోయారు అన్న విషయం మీరు ఎందుకు మర్చిపోతున్నారు? గంటా చక్రపాణి సార్, మీ వాక్యాలు వెనక తీసుకోండి దయచేసి. నిరుద్యోగులు బాధపడతా ఉన్నారు. ఇంకా హైకోర్టులో నిరుద్యోగులకు న్యాయం జరగాలని ఈ గ్రూప్ 1 అంశం మీద తప్పనిసరిగా ఇప్పుడు వచ్చే 27th నాడు తప్పనిసరిగా వాళ్ళకి న్యాయం జరగాలని కోరుకుందాము. అప్పుడు నిరుద్యోగుల యొక్క ఆశలకి అవకాశాలకి మరి మంచి జడ్జిమెంట్ రావాలి, హైకోర్టు నుండి రావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.